నమస్కారం సిరి తెలంగాణ వార్తలకి స్వాగతం. నా పేరు మమస. మందమరి మండలం బొక్కలగుట్టలోని గాంధారకిల్ల మైసమ్మ జాతర ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదలు తదితరులు జాతరలో పాల్గొని కాలభైరవుని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆదివాసుల కోరిన కోరికలు తీర్చే దేవతగా భావిస్తారని అన్నారు. జాతరకు తరలివచ్చే భక్తులకు విద్యుత్, రోడ్లు, మంచినీటి సౌకర్యం, భక్తుల సౌకర్యార్థం షెడ్డు నిర్మించడానికి చేస్తానని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఆదివాసుల పిల్లల కోసం రెసిడెన్షియల్ కోసం కృషి చేస్తానని తెలిపారు. 5 లక్షల రూపాయలు జాతర కోసం మంజూరు చేయించినట్లు పేర్కొన్నారు. వచ్చే సంవత్సరం జాతరలోపు అన్ని సౌకర్యాలు కల్పించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. గాంధారకిల్ల జాతరను అభివృద్ధి చేస్తానని తెలిపారు. ఫోన్ చేసి సార్ మీరు ఎక్కడైనా రావాలని చెప్పి నాకు కోరడం జరిగింది. అసలు నా ఆరోగ్యం సరిగా లేకుండే రాజయ్య గారు ఇప్పుడే మాకు అక్కడ టెంకాయ కూడా ఇచ్చిన రాజయ్య గారు నాకు సోర్ థ్రోట్ ఇన్ఫెక్షన్ అయినప్పటికీ కూడా జ్వరం వరకుండే వస్తానా లేదో అనుకున్నాను. కానీ మా నీళ్ళయ్య ఫోన్ చేసి సార్ ఎక్కడన్నా రావాలి, ఈ జాతర మా ప్రాంతానికి గండమైసమ్మ జాతర అంటే చాలా పెద్ద జాతర, మీరు రావాలని చెప్పి పోవడంతో నేను రావడం జరిగింది. మీ అందరికీ నేను సార్ ఇది కాదు, ఇక్కడ నువ్వు 5 వరకు నడవాలని చెప్పి ఆ రోజు నేను ఎంపీగా నాకు 5 వరకు నడిపించాను. నాకు కూడా మంచిగా అనిపించింది. మన నాయకపోవడం వాళ్ళతోని పైకి నడిచి అక్కడ పూజలు చేసుకొని నేను కూడా మొక్కున్నప్పుడు ఆ రోజు మాకు తెలంగాణ రావాలని చెప్పి ఆ రోజు మొక్కుకోవడం జరిగింది. మనకు అట్లనే తెలంగాణ కూడా మనకు వచ్చింది. ఈ 10 సంవత్సరాలు అయిపోయింది, 10-12 సంవత్సరాలు అయిపోయింది వచ్చి. కానీ ఈ ప్రాంతంలో ఇప్పుడే రాజ్కుమార్ చెప్పినట్టు సరిగా అభివృద్ధి కాలేదు. ఇంకా ఎక్కువ అభివృద్ధి అయ్యే అవసరం ఉన్నది. మనం ఈ ప్రాంతానికి ఒక టూరిజం సెంటర్, చాలా మంది వచ్చి అడుగుతున్నారు సార్ ఇది టూరిజం సెంటర్ చేయాలి. వచ్చేటప్పుడే కిషన్రావు గారు అన్నారు ఈ రోడ్ని కూడా బీటీ రోడ్ చేయాలని చెప్పి వారు కోరడం జరిగింది. నాటి వదలి గారు, పెద్దలు వదలు గారు ఈ ఫారెస్ట్ ఏరియా సమస్య కూడా దీన్ని పరిష్కరించే అవసరం ఉన్నది. నేను మీ అందరికీ కూడా వచ్చే టైం వరకు ఈ ప్రాంతానికి మంచిగా చేసి మీకు ఈ జాతరను మంచిగా వేడుకలు చేసుకోవాలని చెప్పి నేను ప్రయత్నం కాదు చేపిస్తా. ఎక్కడైనా చేసి మీ రోడ్ సమస్య, మీకు ఇక్కడ పర్మనెంట్ డ్రింకింగ్ వాటర్ కూడా మీకు మళ్ళా డ్రింకింగ్ వాటర్ సమస్య ఉండదు. ఆ సమస్య కూడా తీర్చడానికి నేను మీకు మాట ఇస్తున్నా, మీకు ఒక భరోసా ఇస్తున్నా. మీరు ఈ జాతర వేడుకలు గండమైసమ్మ, ఎందుకంటే చాలాసార్లు ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు మొన్న కూడా వచ్చినప్పుడు మన ఇక్కడ ఏం భైరవి అది కాల భైరవి దగ్గర పోయి పూజ చేసుకొని పోవడం జరిగింది. ఈరోజు కూడా నేను పైకి ఎక్కుదాం అనుకున్నా, కానీ నా ఆరోగ్యం బాగలేదని చెప్పి కేవలం కాల భైరవి దగ్గరికి పోయి పూజలు చేసుకొని నేను పోతా. కానీ మీ అందరికీ కూడా ఒక విశ్వాసం ఇప్పిస్తున్నా. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ప్రజా పరిపాలన చేయాలి, ప్రజల సమస్యలు కట్టుకొని మీరందరూ కూడా కష్టపడి పనిచేయాలని చెప్పి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు. మేము ఆ ఆదేశాల ప్రకారంగానే మీరు అందరూ చూస్తున్నారు. ఆల్రెడీ 2 గ్యారెంటీలు 6 గ్యారెంటీలు అమలు చేయడం జరిగింది. మహిళలకు ఫ్రీ బస్ సర్వీస్ వస్తున్నామా, మీ అందరికీ ఫ్రీ బస్. నేను అన్ని చోట్ల కూడా ఇదే కోరుతున్నా. స్కూల్ బస్ టైమింగ్ లో మహిళలు బైక్ పెట్టండి. స్కూల్ బస్ టైమింగ్ లో పిల్లలకు స్కూల్ పోవడానికి ఆ సౌకర్యం కల్పించండి. తర్వాత మీరు దినమంతా మీరు ఫ్రీ బస్ ట్రావెల్ వాడుకోవచ్చు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద 10 లక్షల రూపాయలు కూడా మనకు ఆ సౌకర్యం రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది. ఇప్పుడు నిన్ననే మన సమ్మక్క సారలమ్మ జాతరలో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నప్పుడు మీకు 500 రూపాయల గ్యాస్, 200 యూనిట్ ఫ్రీ కరెంట్ కూడా మీకు త్వరలోనే అమలు చేస్తామని చెప్పి ఆదివాసులు తప్పనిగోలు పిల్లలు సంస్కృతి సాంప్రదాయాలతో మన సదర్ భీమన ఆలయం దగ్గర గోదావరి కూడా కారణాలను వెళ్ళడం జరుగుతుంది. ఆ తర్వాత శనివారం రోజు మా
మా యొక్క ఆదివాసీలు మన మా యొక్క భక్తులు తీర్చుకొని ఆ తర్వాత సాయంత్రం రోజు వివిధ జిల్లాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కానీ తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పక్క మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి కూడా ఆ యొక్క ఆదివాసులు వాళ్ళ కళాకారులందరూ కూడా గాంధార్ జిల్లా మైసమ్మ జాతరకు రావడం జరుగుతుంది. ఈ యొక్క కళాకారులందరూ మా యొక్క ఈ జాతరలో వాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయాలతో స్టేజ్ కార్యక్రమం జరిపించడం జరిగింది. ఆ తర్వాత నైట్ 12 గంటలు ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు మా పెద్ద మొక్క అనేది తీసుకోవడం జరుగుతుంది. మా మైసమ్మ తల్లికి పెద్ద మొక్కు ఆదివారం రోజు ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఆ యొక్క పెద్ద మొక్కు తీసుకొని పొద్దున 6 గంటలకి మా యొక్క అందరూ కూడా మొక్కులు చెల్లించడం జరుగుతుంది. ఈ మొక్కలను ఉద్దేశించి మా భక్తులందరూ కూడా మంచి నమ్మకం ఉంటుంది. ఈ మొక్కలు చెల్లిస్తే మా యొక్క పాడి పంటలు కూడా మంచిగా పండుతుందనే ఒక మా యొక్క నమ్మకం. ఆ తర్వాత ఈ యొక్క దర్బార్ కార్యక్రమం కూడా జరుగుతుంది. దర్బార్కి సర్వే పనులకు వచ్చిన అధికారులను 4 వరుసల రహదారి కింద భూములు కోల్పోతున్న రైతులు అడ్డుకున్నారు. రహదారికి తమకు భూములు ఇచ్చేది లేదంటూ అధికారులు తేల్చి చెప్పారు. మంచిర్యాల జిల్లా లక్షట్పేట మున్సిపాలిటీ పరిధిలోని గోదావరి పరివాహక రైతులు హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారుల ముందు నిరసనకు దిగారు. సర్వే పనులకు వచ్చిన అధికారులను అడ్డుకొని వినతి పత్రం అందజేసిన వారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ 4 వరుసల రహదారికి గతంలో 2 సార్లు ప్రకటన వచ్చి నిలిచిపోగా మరోమారు గోదావరిని ఆనుకొని రహదారి నిర్మించే ప్రణాళికలు రూపొందించారు. ఇది ఎంతవరకు సమంజసం? మా భూములను ఇదివరకే ఎల్లంపల్లి ప్రాజెక్టు కోసం త్యాగం చేశాము. మరోసారి హైవే కోసం త్యాగం చేసి మేము ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేశారు. చివరిగా మేము చెప్పేది ఒకటే సార్, ఇప్పుడు ఇవన్నీ ఆర్గ్యుమెంట్స్ అయితే తప్పనిసరి పరిస్థితి అనుకున్నప్పుడు రైతులకు కావాల్సిన న్యాయం, అంతేకాదు ఎవరికైనా కావాల్సిన న్యాయం జరగాలి. న్యాయం అనేది డబ్బు ద్వారా జరుగుతుంది కాబట్టి ఆ న్యాయం మీరు చేయగలుగుతారో ఎవరు చేయగలుగుతారు అనేది మా బాధ. కలెక్టర్ గారిని గవర్నమెంట్ స్పెషల్ గా అపాయింట్ చేసింది. ఇలాంటి స్కీమ్స్ లో జనరల్ గా ఏంటంటే ఆర్టీఓ గారు చేస్తారు, కలెక్టర్ ఆర్టీఓ కలిసి చేస్తే కోర్టుకు పోవాలా, కోర్టులో సత్వర న్యాయం దొరకదు. దాన్ని అవాయిడ్ చేయడం, ఎందుకంటే ఎమర్జెన్సీ స్కీమ్స్ ఇవి. స్టేట్ గవర్నమెంట్ అది నార్మల్ స్కీమ్స్ అయితే అవుతుంది, 2-3 ఏళ్ళు పోతే. ఇది అట్లా కాదు, ఈ టైం బౌండ్ ప్రాజెక్ట్స్, ఎమర్జెన్సీ నెసెసిటీ ప్రాజెక్ట్స్ కాబట్టి గ్రౌండ్ లెవెల్లో ఎవరు హైయెస్ట్ ఆఫీసర్ ఎవరు డిస్ట్రిక్ట్ లెవెల్లో కలెక్టర్ గారు ఉంటారు కాబట్టి కలెక్టర్ గారికి పూర్తి పవర్ ఇచ్చేసింది. కలెక్టర్ గారు ఏం తీసుకున్నా కూడా మేము అబైడ్ బై, మేమే డివైడ్ చేస్తాం డబ్బులు, వాళ్ళు ఏం కాదు. సో అంతవరకు మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరి కోరిక కూడా ఒకటే సార్, అటువంటి తప్పనిసరి పరిస్థితి వచ్చినప్పుడు మార్కెట్ రేట్ ఎక్కడ ఏ ఏరియాలో ఏ మార్కెట్ రేట్ ఉందో ఆ మార్కెట్ వాల్యుయేషన్ తీసుకొని దానికి గవర్నమెంట్ ఇచ్చే నామ్స్ ప్రకారం ఇస్తే కొంత న్యాయం జరుగుతుందేమో అని తప్పనిసరి పరిస్థితి అనుకున్నాం. నన్ను ఏదైతే టెక్నికల్ పాయింట్స్ కలెక్టర్ గారి దగ్గర కూడా మీరు ఇంకొక 100 మందిని జమ చేసుకుని ఎందుకు పోరు? పోతాం సార్. ఇప్పుడు కలెక్టర్ గారి ఇక్కడికి రావడం లేదు కదా సార్, మా దగ్గరికి వచ్చింది ఎవరు? ఇప్పుడు మీరు ఈ సమస్యలు ఉన్నాయని తెలిస్తే తప్ప రాడు ఆయన, ఆయనకైనా ఊహించుకొని ప్రాజెక్ట్ చేసేది సెంట్రల్ గవర్నమెంట్ అదే సార్ మేమేమంటారంటే అపాయింట్ చేసింది తప్ప కలెక్టర్ గారికి దీంట్లో అందుకే మేము ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం, మేము రిప్రజెంటేషన్ చేస్తాము, కలెక్టర్ గారిని ఇన్వాల్వ్ చేయండి. ఇన్వాల్వ్ చేస్తే ఇవ్వండి, ఇస్తే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చింది అనుకో, ఇప్పుడు ఇంతమంది 200 మంది రైతులు 100% చేస్తాం. కలెక్టర్ ఏంటంటే ఆయనకు డిస్ట్రిక్ట్ మొత్తంలో సమస్యలు సార్, అందుకే మంచిర్యాల రోడ్డు వెడల్పులో భాగంగా ఈరోజు లక్షట్పేట గ్రామస్తులు కొన్ని సమస్యలు చెప్పడానికి వారు సైట్ మీదకి మమ్మల్ని పిలవడం జరిగింది. వాళ్ళ సమస్యలు ఏంటి విని ఎంతవరకు సాల్వ్ చేయగలుగుతామో వినడానికి మేము ఇక్కడికి వచ్చాము. వాళ్ళు వాళ్ళ సమస్యలు అడ్మినిస్ట్రేటివ్ మరియు టెక్నికల్ సమస్యలు విన్నవించారు. దాంతోపాటు కొన్ని రిపోర్ట్స్ కూడా బేస్ కావాలని అడిగారు. అది వాళ్ళు ఆర్టీఐలో అడిగితే నేను డెఫినెట్గా రేపటిలోగా ఇచ్చేస్తాను. మిగతా అడ్మినిస్ట్రేటివ్ సమస్యలు ఏమైనా ఉంటే కలెక్టర్ గారికి రిపోర్ట్ ఇచ్చేసి
సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఇంకా ఈ రెండు లో పరిష్కారం కాకపోతే వాళ్లకు అదర్ అవెన్యూస్ వెతికే అవకాశం కూడా ఉందని చెప్తున్నాను ఈ సందర్భంగా. యజ్ఞన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలో మారథాన్ నిర్వహించారు. మంచిర్యాలకు చెందిన డాక్టర్ యజ్ఞన శ్రీనివాస్ యజ్ఞన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్గాన్ డొనేషన్పై అవగాహన కోసం మారథాన్ నిర్వహించారు. ఉదయం ఐబీ చౌరస్తా నుండి బెల్లంపల్లి చౌరస్తాలోని ఎయిమ్స్ ఆసుపత్రి వరకు మారథాన్ జరిపారు. అనంతరం ఆసుపత్రిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయగా చాలా మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ శరీర అవయవాలు చనిపోయిన తర్వాత దానం చేస్తే మరొకరి జీవితాన్ని కాపాడినట్లు అవుతుందని అన్నారు. దేశంలో అవయవాల అవసరం ఎంతో ఉందని, అవయవాల దానంపై అవగాహన లేకపోవడం వల్ల ఎంతో మంది మృత్యువాత పడుతున్నారని అన్నారు. కాబట్టి చనిపోయిన తర్వాత అవయవాలు దానం చేసే విధంగా కుటుంబ సభ్యులు ముందుకు రావాలని కోరారు. యజ్ఞన చారిటబుల్ ట్రస్ట్ ఇవాళ ఉదయం 7:30కి ఆర్గాన్ డొనేషన్ అవేర్నెస్ ప్రోగ్రాం సంబంధించి మ్యారథాన్ నిర్వహించడం జరిగినది. భారీ సక్సెస్ అయినది. దీనికి సహకరించిన వచ్చిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. సో ఆర్గాన్ డొనేషన్ అవేర్నెస్ ఈ ప్రోగ్రాం ఎందుకు అనంటే ప్రతిరోజు ప్రతి దినము మన దేశంలోనే ఆర్గాన్స్ రిక్వైర్మెంట్ అందకుండా వల్ల 20 మంది చనిపోవడం జరుగుతుంది. అలాగే కంటి చూపు మన దేశంలో కేవలం మన దేశంలోనే 4 మిలియన్స్ అంటే 40 లక్షల మంది గుడ్డి వాళ్ళగా ఉన్నారు. సో వీరికి మన రఫ్ సెన్సస్ ప్రకారం మన దేశంలోనే ఒక సంవత్సరానికి 94 లక్షల మంది చనిపోవడం జరుగుతుంది. అయితే ఒక 6 నెలలు మన దేశంలో చనిపోయిన వారు ఒకరికి దానం చేస్తే కంటి ఇద్దరికి దానం చేయడానికి అవకాశం ఉంటుంది. 2 కళ్ళకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే అలా ప్రపంచవ్యాప్తంగా మొత్తము గుడ్డి వాళ్ళు అనేది కార్నియా డిఫెక్ట్ తోటి గుడ్డి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుడ్డి వాళ్ళు లేకుండా చేసే అవకాశం ఉంటుంది. అలాంటిది మనకు ఇది ఒక అవకాశం. చనిపోయిన తర్వాత కూడా బ్రతికుండ దానికోసం అవకాశం. సరే, దీనిలో ఆర్గాన్ డొనేషన్ చాలా రకాలుగా బ్రతికున్న వాళ్ళు కూడా దానం చేసేదానికి అవకాశం ఉన్నది. ఒకటి బ్లడ్ అయితే ఇంకా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయితే ఇప్పటి వరకు 2016 నుంచి 2021 వరకు మన దేశంలో ఓన్లీ 50,000 ఆర్గాన్ డొనేషన్ అయ్యాయి. అవి కూడా ఓన్లీ లైవ్ డోనార్స్ తోటి 50,000 40,000 ఇచ్చినారు. అంటే వాళ్ళ బంధువులకు వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకి మిగతా అందరు కలిపేసి ఇచ్చినవి ఓన్లీ 10,000 మెంబర్స్. అలా కాకుండా మనము ఉదార స్వభావం మన దానం ఇక్కడ మనం ప్రదర్శించినట్టయితే చనిపోయిన తర్వాత కూడా బ్రతికుండే అవకాశం ఉంటుంది. అందుకని మళ్ళీ ప్రతి ఒక్కరికి వినవంచుకునేది ఏమనగా దీన్ని కరెక్ట్గా ఆలోచించండి. ఏ ధర్మం కూడా దానం చేయాలనే చెప్తున్నది, దానం చేసింది మనకు రెట్టింపుగా వస్తుందనే చెప్తున్నది. కాబట్టి అవదానం చేయండి, ప్రాణదాతలు కండి. ఈరోజు చాలా సుదీనం అని చెప్పుకోవాలి. ఎందుకంటే యజ్ఞన చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా బ్లడ్ డొనేషన్ చేయించడం జరుగుతుంది. దానికి ఎయిమ్స్ హాస్పిటల్ తరఫున యజ్ఞన శ్రీనివాస్ గారు మరియు అందరూ కూడా కలిసి స్టాఫ్ కూడా ఇక్కడ బ్లడ్ డొనేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. బ్లడ్ డొనేషన్ ఇవ్వడానికని వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎప్పుడు కూడా ఇలాగే మా ఎయిమ్స్ హాస్పిటల్ తరఫున చేస్తామని ఒక చైర్మన్గా నేను చెప్పుకుంటున్నాను. ధన్యవాదాలు. చెన్నూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఉత్కపల్లి గ్రామానికి చెందిన దేవేందర్ పార్థివ దేహానికి ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని ప్రకటించారు. శనివారం రాత్రి చెన్నూరు మండలం కత్తెరసాల బ్రిడ్జ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చెన్నూరు పట్టణానికి చెందిన సయీఫ్ అలీ, ఉత్కపల్లి గ్రామానికి చెందిన దేవేందర్లు మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి ఆదివారం సయీఫ్ అలీ, దేవేందర్ల ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. సయీఫ్ అలీ, దేవేందర్ల పార్థివ దేహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని ప్రకటించారు. వివేక్ వెంట మాజీ ఎమ్మెల్యే నల్లాల బోదలు నాయకులు రాజిరెడ్డి, ఫయాజ్, బాపా గౌడ్, మహేష్ తివారీ, రాయమల్లు గౌడ్, సుశీల్, శ్రీధర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ తమ వాహనాలను నడపాలని సిద్దిపేట జిల్లా గజ్వేల్ ట్రాఫిక్ సిఐ మురళి సూచించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ట్రాఫిక్ సిఐ మురళి మాట్లాడుతూ వాహనదారులు తగు జాగ్రత్తలు తీసుకుంటూ వాహనం నడపాలని, ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలని, 2 వీలర్ వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, కారులో ప్రయాణించేవారు సీట్ బెల్ట్ తప్పనిసరి పెట్టుకోవాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని తల్లిదండ్రులకు సూచించారు. అలాగే మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ముఖ్యంగా ర్యాష్ డ్రైవింగ్ చేసే వారిపైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, సురక్షిత డ్రైవింగ్తో మీకు మీ కుటుంబానికి ఎంతో మేలు జరుగుతుందని, ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతపై అవగాహన పొంది ఉండాలని అన్నారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్లో రోడ్లపై అడ్డదిడ్డంగా వాహనాలు పార్కు చేయకూడదని, ఇటీవల ముగిసిన రోడ్డు భద్రత మాస ఉత్సవాల్లో వాహనదారులకు పలు సూచనలు చేయడం జరిగిందని అన్నారు. అదేవిధంగా ముఖ్యంగా మైనర్ పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు ఇవ్వకూడదు. ఇవ్వడం వల్ల వాళ్ళకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు, దానివల్ల యాక్సిడెంట్లు జరగడానికి అవకాశం ఉంటుంది. కావున వాళ్ళకు వాహనాలు ఇవ్వకూడదు. పొరపాటున మైనర్లకు వాహనాలు ఇస్తే ఏదైనా జరగరాని సంఘటన జరిగితే ఆ మైనర్తో పాటు వాహన యజమాని కూడా దానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. వాళ్ళ మీద కేసు అవడం అనేది జరుగుతుంది. కాబట్టి మైనర్ పిల్లల తల్లిదండ్రులకు కావచ్చు, వాళ్ళ బ్రదర్సు, వాళ్ళ మామయ్యలు కావచ్చు, అందరికి కూడా మా నుంచి విన్నపం ఏమనకంటే ప్రతి ఒక్కరు కూడా మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు ఇవ్వకూడదు. ప్రతి ఒక్క వాహనదారుడు కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఉండి వాహనాల్ని నడిపించాలని మన పట్టణ ప్రజలందరికీ కూడా మనవి చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా ఆటో డ్రైవర్లకు కూడా తెలియజేయలేదు ఏమనగా అంటే ఆటోలని నడుపుతున్నప్పుడు ఎప్పుడు కూడా వాళ్ళు ఆటోలో పైలటింగ్ పెట్టుకొని వాహనాన్ని నడపకూడదని తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఆటో డ్రైవర్స్ కావచ్చు, ప్రైవేట్ వాహనదారులు కావచ్చు, ఎవరైనా సరే గజ్వేల్ పట్టణ ప్రాంతంలో అడ్డదిడ్డగా వెహికల్స్ని పార్కింగ్ చేయకూడదు. చేస్తే వాళ్ళపైన ఫైన్ వేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది అంతా కూడా ఫైన్ వేయడం అనేది ముఖ్యం కాదు. మన ప్రజలందరికీ కూడా ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ జరగడం కొరకే మేము ట్రాఫిక్ వల్ల చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారికి కేటాయించిన ప్రదేశాల్లోనే పార్కింగ్ నిర్వహించాలని కోరుతున్నాం. అదేవిధంగా ట్రిపుల్ రైడింగ్ కూడా చాలా డేంజర్. దీనివల్ల ఏమవుతుందంటే వాహనం నడిపే వ్యక్తికి, రైడర్కి ఆ వాహనం మీద కంట్రోలింగ్ పోయి దేనికనే డాష్ ఇచ్చుకొని యాక్సిడెంట్ జరగడానికి, మరణించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా ట్రిపుల్ రైడింగ్ వాహనాన్ని నడపవద్దని మేము ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాము. ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్, తాగి వాహనాన్ని ఎట్టి పరిస్థితుల్లో నడపకూడదు. అది తాగి వాహనం నడుపుతున్నాడు అంటే ఆ వ్యక్తి తన ప్రాణానికి హాని కలిగించుకుంటున్నాడని వాళ్ళు గ్రహించాలి. మేము కూడా తాగి వాహనాలు నడిపితే ఆ వ్యక్తుల మీద డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు బుక్ చేసి వాళ్లకు జైలు శిక్షలు కూడా పడడం అనేది జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఆ తాగి వాహనాలని నడపకూడదు అని పట్టణ ప్రజలందరికీ కూడా మా ట్రాఫిక్ పోలీస్ తరఫున ఈ విషయాలన్నింటినీ కూడా తెలియజేస్తూ సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.